నేనే మీ పేర్జన్య. నేను రోజు షార్ట్స్ ఎలా చేస్తున్నానో ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ యూట్యూబ్ మీరు ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. తర్వాత కింద ప్లస్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు గ్యాలరీ నుంచి అయినా ఇక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా యాడ్ దగ్గర, అది మీరు సొంతంగా చేసుకోవాలంటే ఇక్కడ మన ఇలాగ కింద బటన్ ఇలా క్లిక్ చేస్తే ఏమన్నా వస్తాయి. మనకి గ్రీన్ స్క్రీన్ ఆఫ్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన గ్యాలరీలోనే వస్తాయి. మనం సొంతంగా చేసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ స్టార్ బటన్ మీద. అయితే ఇక్కడ కొన్ని ఇస్తాడు వాడే, మన సొంతంగా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇది తీసుకున్నాను అనుకోండి, ఇది చేస్తాను. నాకు వింటేజ్ స్టైలే బాగా అనిపిస్తుంది, అదే రియలిస్టిక్గా ఉంటుంది. అది క్రియేట్ చేస్తాను, క్రియేట్ బటన్. అయితే ఇక్కడ మనకి కొన్ని వీడియోలు వస్తాయి, దాంట్లో మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. మీకు ఈమెయిల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు, వీడియోలో అయినా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు వీడియోలో కావాలంటే నేను వీడియోలో పెట్టుకున్నాను. ఇంకెక్కడ లోడింగ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. 37 సబ్స్క్రైబర్స్ నెక్స్ట్ లైక్స్తో కామెంట్స్తో చేశారు. మీకు ఇది అవ్వలేదనుకోండి, మళ్ళీ చేసి క్రియేట్ వీడియో కొట్టాలి. ఇక్కడ ఇంకా లోడింగ్ అవుతుంది. పోనీ ఇది కాదనుకోండి, మైట్ అని పెట్టామనుకోండి, యానిమే క్రియేట్ చేసుకోండి, వీడియోస్ క్రియేట్ చేసుకోండి. మనం ఇది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ వీడియో అనుకుంటున్నాం. అక్కడ లోడింగ్ అవుతుంది. లోడింగ్ అవుతుంది. వీడియో క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం కింద కంటిన్యూ కొట్టేయాలి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మనం వీడియో మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది. మనకి సౌండ్ కావాలంటే సౌండ్ యాడ్ చేసుకోవచ్చు. సౌండ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సౌండ్ వస్తాయి. మనకి తెలుగులోనే కావాలంటే ఇక్కడ తెలుగు ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత మనకి కావాలంటే ఇక్కడ సాంగ్స్లో ఉన్నాయి. మనకి ఏదంటే నేను ఈ సాంగ్ పెట్టుకున్నాను, ఆ సాంగ్ పెట్టాను. ఇప్పుడు తర్వాత ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. అని చేశాను. మనకి ఇది వద్దు అంటే మనం ఇక్కడ అండు మీద కొట్టాలి. దీన్ని అండు అంటారు. తర్వాత ఇక్కడ రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఆప్షను, ఫిల్టర్ ఆప్షను, అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. మనం ఈ టెక్స్ట్ ఎలా చేయాలంటే ఇక్కడ ఏ అనే ఆప్షన్ వస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి.
మీకు పెద్దది కావాలంటే ఇలా పెద్దది చేసుకోవచ్చు, చిన్నది కావాలంటే చిన్నది. మీడియం సైజులో పెట్టుకోండి. ఇక్కడ కలర్స్ ఇస్తాడు, ఏ కలర్ కావాలని. మనం ఇప్పుడు హ్యాపీ అని పెట్టామనుకోండి, ఇటు సైడ్ ఇవ్వండి. ఇది బటన్ నొక్కితే ఇటు సైడ్ వస్తుంది, ఈ బటన్ నొక్కితే ఇటు సైడ్ వస్తుంది. తర్వాత నేను ఇంకో ఆప్షన్ ఎలాంటిదో చెప్తాను. ఇక్కడ మేము హ్యాపీ ఫన్, తర్వాత దీన్ని మనం హోల్డ్ చేసుకొని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నాకు ఇది వద్దు అంటే డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పెట్టుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఖచ్చితంగా మీ వీడియో ఏటో అది పెట్టుకోవాలి. నేను మా అమ్మ హ్యాపీ అని పెట్టేసి అది ఖచ్చితంగా హ్యాష్ ట్యాగ్ పెట్టి వైట్ పెట్టాలి, హ్యాష్ ట్యాగ్ పెట్టి షార్ట్స్ పెట్టాలి. చాలా ఛానల్స్లో వాడుతున్నారు. అది ఏ రకమైంది, హ్యాపీయా, ఎమోషనల్, బర్త్డే అది మేము పెట్టుకోండి. తర్వాత మనం అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇలాగ వస్తుంది. షోము ఎక్కడ డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు, ఎక్కడ వస్తాయి. సెలెక్ట్ ఆడియన్స్, నాట్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ అని ఇస్తాం. ఏజ్ రిస్ట్రిక్టెడ్, నో డోంట్ రిస్ట్రిక్ట్ మై వీడియో 18, నాట్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ కట్టారు. తర్వాత మనం ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రైవేటా పబ్లిక్, ప్రైవేట్ అని పెట్టుకుంటున్నాను. నేను ఇది పెట్టను. అయితే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. ఇక్కడ టైం సెట్ చేసుకోవచ్చు ఈ ఆప్షన్ మీద. అయితే అప్లోడ్ షార్ట్ అని క్లిక్ చేసుకోవాలి, అప్లోడ్ అయిపోద్ది. సో ఈరోజుకి ఇంతే గైస్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. బాయ్. రేపు వీడియోస్ ఎలా చేయాలో పెడతాను.